ఈ రోజు దుడ్లో మునిగి తేల్తా. అల్లా చెప్పలేడు మామా, నా యాస్ట్ కొట్టేసి నాకే అప్పించినావు కదా, నీ అప్పు ఎంతో చెప్పు. ఈ పాత విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తావాళ్ళడు? ₹1,00,000 ఉంది. 2 లక్షలు ఇస్తా, నీకేమన్నా అభ్యంతరమా? అల్లుడు, నేనే చక్కలికెళ్ళి పెట్టుకొని నేనే నవ్వుకునే అంత ఓపిక నాకు లేదు. నీకు పొద్దు పోకపోతే మందు వేసి కొనుక్కోపో. చూడు మామా, నీకు డబ్బు కావాలంటే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాయి. నీకు ఈ రోజు అవకాశం. సరే లేడు, వస్తాలే. అయినా వీడు చెప్పేదంతా నిజమంటావా? అయినా వీడు చెప్పేదాన్ని జామ చెట్టుకి మామిడికాయలు కాసేట్టు ఉంటాయి. ఏమో చూద్దాం. నాగరాజు అల్లుడు ఇంటికాడే ఉంటానన్నాడే, బిగాలు వేసుకోపోయినాడే. ఉండు, ఒకసారి ఫోన్ చేస్తా. బావయ్యా, ధర్మం చేయండి బావయ్యా. ఎవరా నువ్వు? డబ్బులు పోరా. నువ్వు మా అల్లుడు నాగరాజు లాగున్నావే. లాగ్ కాదు మావయ్యా, నాగరాజునే. చూడలేడు, జీవితంలో ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకో. మన దగ్గర కష్టపడింది చెప్తే ఉంటుంది. ఇలా బెట్టింగ్లని పేకాట్లని ఉంటే డబ్బులు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఎంతమందిని చూడలేగలడు మనము. ఈ బెట్టింగ్లన్నీ వీటి కోసం ఉన్నాయి. డబ్బులు వేసి మొత్తం జీవితాలు మొత్తం నాశనం అయిపోయి కుటుంబాలే రోడ్డు మీదకి వచ్చేసాయి. ఎప్పుడు ఆడద్దలుడు. అల్లుడు, ఒక్క నిమిషం ఇంపార్టెంట్ కాదు. హలో, చెప్పరా. ఏంది మెట్టి ఇరిగిపోతుంది? నేనేమో నింది ఆర్ఆర్ మీద, ముమ్మడి మీద కాదు. మా మామ నీతులు చెప్తాడు కానీ పాటించాడు. ఇట్లాంటి ధ్యాన్తో కొట్టాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూద్దాం ఎంతమంది చేస్తారో.